నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. ఇప్పుడు మీకు ఇది ఎలా ఉంటుంది అంటే యాజ్ ఎ యాక్టర్గా మీరు ఒక సంస్థలో వర్క్ చేస్తున్నట్టే కదా, యాజ్ ఎ ఎంప్లాయీగా కదా. అంటే యూట్యూబ్ నుంచి అంటే మీది ఓన్ పర్సనల్ ఛానల్ అయినా ఎవ్రీథింగ్ టేకింగ్ వాళ్ళే కదా. యూట్యూబ్ నుండి షేర్ వాళ్ళదే. వాళ్ళదే. సో షేర్ ఉంటుందా యూట్యూబ్ నుంచి, లేదంటే సాలరీ ఉంటుందా? నాకు రెండు ఇస్తారండి. ఓ, అంటే మంత్లీ ఒక చెప్పలేను అంటే పెట్టుకోవచ్చా అంత నేనేం చెప్పలేండి. నేను ఒకటైతే కాన్ఫిడెంట్ చెప్తానండి. నేను వన్స్ అపాన్ టైం ఫన్ బకెట్ చేశాను. అంటే నేను కొంచెం నాకు పేరు వచ్చింది ఫస్ట్ ఫన్ బకెట్ నుంచి. దాని తర్వాత బంచిక్ బంటి అనే ఛానల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. ఈ బంచిక్ బంటి అనే ఛానల్ బంచిక్ బబ్లు అనమాట. బబ్లు నుంచి నాకు హ్యాండ్ ఓవర్ చేశారు వాళ్ళు. హ్యాండ్ ఓవర్ చేసిన దగ్గర నుంచి నేనే చేసుకుంటున్నాను. నాకు ఏ రోజు కష్టం రానియకుండా చూసుకున్నారు మా తమాడా వాళ్ళు. నాకు ఫర్ సపోజ్ నాకు ఈ మంత్ అమౌంట్ తక్కువ వచ్చింది అనుకోండి, అడ్వాన్స్ శాలరీ అడిగితే నాకు ఏ రోజు కష్టం రాకుండా ఈ రోజు నన్ను చూసుకుంటే ఉన్నారు. అంటే నేను ఫన్ బకెట్ నుంచి కొంచెం నెక్స్ట్ పొజిషన్కి నెక్స్ట్ స్టాండర్డ్కి వెళ్ళడానికి నాకు బంచిక్ బండి బాగా ఉపయోగపడింది, అవసరం పడింది. వాళ్ళు నన్ను అలా చేశారు. నా మెయింటెనెన్స్ది కానీ ఏదైనా సరే వాళ్ళే నన్ను, లేదు నువ్వు ఇలా ఉంటే కష్టం, నువ్వు మారాలి, చిన్న చిన్నవి చేసుకుంటే ఉపయోగం ఉండదని వాళ్ళే చెప్పి నాకు కేర్ తీసుకొని వాళ్ళే చేశారు. నిజంగా అలాంటి సంస్థ ఎప్పటికైనా సరే సక్సెస్ రేటింగ్లో ఉంటుంది. అవును. నేనైతే నేను రేపటి రోజున పెద్ద ఆర్టిస్ట్ అయిపోయినా, నేను ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అయిపోయినా ఖచ్చితంగా నా బంచిక్ బంటి ఛానల్లో ఒక వీడియో అయినా పెడతాను ఖచ్చితంగా. అది మాత్రం వదలను. ఎందుకంటే ఫన్ బకెట్ నుంచే వచ్చా కానీ బట్ టర్నింగ్ ఇస్తే లైఫ్ నిలబెట్టింది. నాకు ఒక పేరుని ఒక పొజిషన్ని తెచ్చింది అయితే బంచిక్ బంటి అని నేను బాగా నమ్ముతాను. దట్స్ బికాస్ ఆఫ్ మా రాహుల్ సార్, సాయిదీప్ సార్ అండ్ మా ఫాల్గున్ సార్. వాళ్ళకి ఎప్పటికీ నేను రుణపడి ఉండాల్సింది. సూపర్ అండి, ఎక్సలెంట్. అండ్ చాలా మంది అంటే ఫన్ బకెట్ అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చే పేరు భార్గవ్ది. అది అయిపోయింది, వాడికి శిక్ష పడింది. అంటే ఎప్పుడైనా మీకు అనిపిస్తుందా మిస్సింగ్, అరే వీడు తెలుసో తెలియక అనే కాన్సెప్ట్ కన్నా కూడా మేము ఫన్ బకెట్ చేసే రోజుల నుంచి కూడా వాడు మాతో ఫన్ బకెట్ చేసినంతకాలం బాగా చేశాడు. వాడిది ఎప్పుడైతే కేసు అయిందో ఆ కేసు ఒక చాలా రోజుల ముందు నుంచే వాడు ఫన్ బకెట్ నుంచి వెళ్ళిపోయాడు. వాడు ఫన్ బకెట్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా ఫన్ బకెట్ వ్యవహారం చేసేవాళ్ళం. నేను, మహేష్ ఎట్ట, రాయేష్ అన్న, త్రిశూల్, భరత్, భార్గవ్ గాడు. భార్గవ్ వెళ్ళిపోయిన తర్వాత మేము ఆరుగురిని కంటిన్యూ చేసాం. ఎవరూ ఆపలా. ఫన్ బకెట్ ఆగిపోయేందుకు అందరం చేస్తూనే ఉన్నాం దాంతో. భార్గవ్ వెళ్ళిపోయిన తర్వాత ఓకే ఒక ఆర్టిస్ట్ వెళ్ళిపోయాడు, అలానే రామ్ పటాసు, హరా శ్రీనివాసన్ ఇంకో ఇద్దరు యాక్టర్స్ యాడ్ అయ్యారు దాంతో. అలానే కంటిన్యూ చేస్తూ వచ్చాం. తర్వాత 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో అంతా అయిపోయిన తర్వాత వాడికి కేసు వచ్చిందని సంగతి తెలిసింది. కేసు అయిందని సంగతి, వాడికి కేసు అయిన సంగతి నాకు తెలియలే. మాకు ఎవరికి, మన యాంకర్ శివ పోస్ట్ చూసి మాకు తెలిసింది ఓకే కేసు అయిందంట అని. ఏంటా అని కనుక్కుంటే ఇచ్చేసాడు. వాడు నిజం చెప్తున్నాడో బయట వాడు నిజం చెప్తున్నాడో మాకు ఎవరికి తెలియదు. జనరలైజ్, ఎందుకంటే వాడు చెప్తే వాడి వైపు మాడతాడు. కానీ ఒక్కటి ఏంటి అంటే ఎంత కలిసి ఉన్నా కూడా ఒక చిన్న మిస్టేక్ వల్ల ఇంకా కంప్లీట్గా లైఫే పోయింది కదా. లైఫ్ పోవడం, మనుషులు దూరం అయిపోవడం, ఇంకా అన్నీ జరుగుతుంటాయి. ఇంకా అది ఎవరేం చేయదు. అంటే నేను అదే అంటాను, మనం చేసే పనుల్ని బట్టే మన లైఫ్ మనకి ఉంటుంది అని. అలాగే బెహ్రా ప్రసాద్ బ్రోది రీసెంట్గా చూసుకుంటే నేను వాడి విషయం అయితే నేను పక్కా చెప్తా. ప్రసాద్ బెహ్రా నాకు ఫ్రెండే, మంచి పొజిషన్లో ఉన్నాడు. కానీ తను ఎంత హార్డ్ వర్క్ చేసి తన రైటింగ్ స్కిల్స్ కానీ, కరెక్ట్గా సెకండ్ ఇంటర్వ్యూ నేను చేశాను కోవిడ్ టైంలో. ఇంకా తర్వాత ఇంకా కంటిన్యూ, ఇంకా తను పర్సనల్వి లైక్ తను ఇండివిజువల్గా చేసుకునేది వదిలేసి కంప్లీట్గా వెబ్ సిరీస్లో అండ్ ట్రెండింగ్ సిరీస్లో, ఫిలిమ్స్లో ఎక్కడ చూసినా ఇప్పుడు బెహ్రా ప్రసాద్ అసలు డేట్స్ కానీ టైం కానీ కూడా బ్రోక్ ఉండట్లేదు. మంచి రైటర్, మంచి ఆర్టిస్ట్, ఇవన్నిటికన్నా వాడు మంచి మనిషి. ఫస్ట్ థింగ్ వాడు మంచి మనిషి. ఎందుకనంటే కష్టం విలువ మాకు ఎంత బాగా తెలుసో మాకంటే ఎక్కువ వాడికి బాగా తెలుసు. సారీ, ప్రసాద్ బెహ్రాకి బాగా తెలుసు. ప్రసాద్ బెహ్రా గారు చాలా మరి ఇష్యూస్ వీటన్నిటి గురించి ఎప్పుడైనా డిస్కస్ చేశారా? నేనైతే 100కి 100 రూపాయలు చెప్తున్నాను. ఆ ఇష్యూ వాడిని కాంట్రవర్షియల్గా పెట్టిన ఇష్యూ తప్ప వాడు అలా చేసే మనిషి కాదు. నాకు అది బాగా తెలుసు, పర్సనల్ కూడా తెలుసు. ప్రసాద్ బెహ్రా పర్సనల్ కూడా నాకు తెలుసు కాబట్టి వాడు అలా చేసే మనిషి అయితే కాదు. మీరు అడిగారా బ్రోని? నేను తర్వాత ఏం మాట్లాడలేదు. అంటే ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు వాంటెడ్లీ
ఉండొచ్చు. అంటే మనకి అక్కడ కాస్ట్ తెలియదు కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నాను. అండ్ నాకు అక్కడ జరిగిన సిచ్యువేషన్ కానీ నేను ఎవరితో డిస్కస్ చేయలేదు కాబట్టి నాకు అక్కడ తెలియదు. బట్ ప్రసాద్ బెహ్రా నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి ప్రసాద్ బెహ్రా ఆ టైప్ మనిషి అయితే కాదు. వాడు షూటింగ్లో ప్రసాద్ బెహ్రా షూటింగ్లో చేయకపోతే యాక్టర్ని ఫాస్ట్గా చేయి అని దురుసుగా చెప్తాడేమో కానీ మరి అమ్మాయిని ఏడిపించే అంత బిహేవియర్ అయితే ప్రసాద్ బెహ్రాకి లేదు. మీది రెస్టారెంట్ బకాసురా రెస్టారెంట్. అది డిఫరెంట్గా ఉంది ఏంటండి? బకాసురా అనగానే అని తినే వ్యక్తిని ఏంట్రా బకాసుడిలా తింటున్నావు అని అంటుంటారు అవును కదా. కానీ బకాసురా రెస్టారెంట్ అని అలా పెట్టడానికి సినిమా అదే ఉంటుందండి. సినిమా ఏంటంటే ఒకడికి ఒక హారర్ కామెడీలా ఉంటుంది అనమాట. ఇది జానర్. ఒకడికి దయ్యం పట్టిద్ది. ఆ దయ్యం కోరిక ఏంటనేదే ఓవరాల్ కాన్సెప్ట్. ఆ దయ్యం ఎలా ఇచ్చారనేది ఓవరాల్ కాన్సెప్ట్. సినిమా ప్యూర్లీ కామెడీ బేస్డ్ ఉంటుంది. ఒక జానర్కి సంబంధించిన మూవీ కాదు ఇది. ఇది డిఫరెంట్ జానర్స్ అనమాట. ఇంకా మేము క్లారిటీగా చెప్పాలి అని అంటే ఒక బంతి భోజనంకి వెళ్తే కడుపు నుండి అలా బయటకు వస్తాం మనం. అవును. అలా బకాసురా రెస్టారెంట్ థియేటర్లోకి వెళ్తే అంత కడుపు నింపుకొని బయటకు వస్తాం. సో ఫిలిం అంటే లైక్ డైరెక్షన్ కానివ్వచ్చు, లేకపోతే కంప్లీట్గా ఎలా వచ్చింది అంటే మీ వరకు? అంటే మూవీ చాలా వరకు మనం నవేడేస్లో చూస్తున్నాము, మంచి కాన్సెప్ట్ ఉంటుంది, మంచి డైరెక్టర్ ఉంటారు, మంచి సాంగ్స్ ఉంటాయి, కానీ థియేటర్స్లో ఫిలిం ఉండదు. ప్రమోషన్ దగ్గరికి వచ్చేసేటప్పటికి స్టాప్ అయిపోతుంది. మా సినిమా ప్రకారం ప్రొడ్యూసర్స్ చాలా మంచివాళ్ళు. అంటే ఆ డైరెక్టర్లు అన్నయ్య ప్రొడ్యూసర్స్ అనమాట. జనార్దన్ అని, జెనియన్ అని. వాళ్ళు ప్రమోషన్ అప్పుడు కాదు కదా, షూటింగ్ అప్పుడు కాదు కదా, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా షూట్ చేశారు. ఎవరికి ఇబ్బంది పెట్టలేదు, ఎవరితో ఇబ్బంది పడలేదు కూడా వాళ్ళు. అలా వాళ్ళు షూట్ చేశారు. ఒకవేళ మా వల్ల వాళ్ళు ఇబ్బంది పడున్నా మా దగ్గర ఎప్పుడు వ్యక్తపరచాల. హ్యాపీ ఫీల్తోనే హ్యాపీగా నేను చేసిన సినిమా. ప్రమోషన్స్ హ్యాపీగానే చేస్తున్నాము. ఇప్పుడు August 8 రిలీజ్ అవ్వబోతుంది. అది ప్రమోషన్స్ చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. మీరు ట్రైలర్ చూసుంటే కనుక ఎంత ఫన్నీగా ఉంటుందో. అవును. ట్రైలర్ 2 చూస్తే కూడా ఆ వర్షన్లోనే ఉంటుంది. సో మొత్తానికైతే చాలా ఫన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అనుకోవచ్చా? ఫుల్లీ లోడెడ్ ఎంటర్టైన్మెంట్. ఫుల్లీ లోడెడ్. దీంతో ఫన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, థ్రిల్లర్, హారర్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది, కమర్షియల్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్. నేను క్లారిటీగా చెప్పాలి అని అంటే మీకు కమెడియన్ ప్రవీణ్ అన్న ఐడియా ఉంది. కొత్త బంగారు లోకం ప్రవీణ్ అన్న. ప్రవీణ్ అన్ని మనం ఎంతో ఒక రకంగా చూసుంటాం. కానీ ఈ సినిమాలో డైరెక్టర్ గారు ఆ జానర్ నుంచి తీసుకొచ్చి బయటికి వేరే విధంగా చేశారు. ప్రవీణ్ అన్న చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే అరే నా లైఫ్ ఇలా అయితే బాగుండ్రా అన్న పాయింటే ఉంటుంది. అంత మంచి ఆర్టిస్ట్ ప్రవీణ్ అన్న. అసలు ఏ సినిమాలో కనపడిన పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఉంటుంది అని నేను బాగా నమ్ముతున్నాను. దీంతో ఓన్లీ ప్రవీణ్ అన్న కామెడీయే కాదు, ఎమోషన్ కానీ సీరియస్ కానీ ఏదైనా చేయాలి. అసలు అన్ని నవరసాలు పండించారు ప్రవీణ్ అన్న అయితే కనుక.